హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏది ఫిజిక్స్ ఛానల్. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అలాగే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయడమా. మన ఛానల్లో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఎవ్రీ వీడియో అండ్ ఎవ్రీ చాప్టర్ ఆల్రెడీ పెట్టడం జరుగుతుంది. ఓకే, ఎవ్రీ వీడియో కూడా అంటే దట్ మీన్స్ మనకున్నటువంటి 8 యూనిట్స్ ఫిజిక్స్ ఛానల్లో 8 యూనిట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. దయచేసి మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ జూనియర్స్కి దయచేసి ఈ యొక్క వీడియోస్ అనేవి షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకు కూడా. అలాగే మనం ఈ వీడియోలో చెప్పే టాపిక్ ఏంటి అంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ గురించే. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్ళిన స్టూడెంట్స్ అంటే దట్ మీన్స్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్ గురించే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి ఏంటి ఈ వీడియో అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాశారు. 80 మార్క్స్ ఎక్స్టర్నల్ మార్క్స్ మనకి ఎంత రావాలి? ఎక్స్టర్నల్ మార్క్స్ 80 మార్క్స్. ఓకేనా, 80 మార్క్స్కి మీరు ఎగ్జామ్స్ రాయటం జరిగింది. 80 మార్క్స్ కూడా మీరు ఎగ్జామ్ రాశారు. 20 మార్క్స్కి ఆల్రెడీ ఇంటర్నల్ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఆల్రెడీ కాలేజీల్లోనే మీ రిలేటెడ్ మీకు కాలేజీల్లోనే ఆల్రెడీ 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్. థియరీ పార్ట్ అమ్మ ఇదంతా కూడా ఇంటర్నల్ థియరీ, ఇదంతా థియరీ గురించి. ఓకేనా, ఇంటర్నల్ మార్క్స్ 20 మార్క్స్. ఇప్పుడు మన ఛానల్లో మరి ఏం చెప్తున్నాము అంటే అసలు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి? ఓకేనా, రిజల్ట్స్ అనేవి మీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ C23 ఏపీ ఆంధ్రప్రదేశ్ డిప్లొమో C23 రిజల్ట్స్ అనేవి ఎప్పుడు? మళ్ళా చెప్తున్నాను, ఎగ్జాక్ట్ డేట్ అయితే మనమైతే ఈ వీడియోలో చెప్పట్లేదు, కానీ దయచేసి అబ్జర్వ్ చేయండి. ఏ టైంలో రావచ్చు అనేది మనం మాత్రం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీరు రాసిన ఆల్రెడీ మీ కాలేజీల్లో రిలేటెడ్గా 20 మార్క్స్ పంపించేశారు స్టేట్ బోర్డుకి. ఓకేనా, అవి ఫీడ్ చేయాలా. అండ్ దెన్ ఎక్స్టర్నల్ మార్క్స్ ఏదైతే ఉందో 80 మార్క్స్కి, ఈ 80 మార్క్స్ కూడా 80 అండ్ ఈ 20. ఓకేనా, ఈ 80 మార్క్స్ వాల్యుయేషన్ జరగాలి. ఈ వాల్యుయేషన్ జరగడానికి కూడా June 4th వరకు లెక్చరర్స్ ఆల్రెడీ కొంచెం బిజీగా ఉండటం వల్ల సో మీ వాల్యుయేషన్ అనేది ఈ జూన్ మంత్లో ఓకేనా జరగటం. June 4th అంటే June 5th నుంచి మనకి వాల్యుయేషన్ ఉండటం జరుగుతుంది. సో దాని నుంచి మనకి ఈ జూన్ మంత్లో వాల్యుయేషన్ చేసినప్పటికీ కూడా 20 to 25 డేస్ పడుతుందమ్మా వాల్యుయేషను. 20 to 25 డేస్ అనేది వాల్యుయేషను పడుతుంది. 20 to 25 డేస్ కనుక ఈ 25 డేస్లో మీ వాల్యుయేషన్ అనేది అయిపోతుంది. అలా చూసుకున్నా నెక్స్ట్ మనకి ఒక 20 డేస్ అనేది ఓకేనా మీకు ఉన్నటువంటి ఇంటర్నల్ మార్క్స్ అప్డేట్ చేయటం కానీ, నెక్స్ట్ ల్యాబ్ మార్క్స్ ఒక 50 మార్క్స్ ఉంటుంది కదా, ల్యాబ్ మార్క్స్ అప్డేట్ చేయటం కానీ ఇవన్నీ కూడా తీసుకోవటం ఓకేనా. ఒక 20 మార్క్స్ అవన్నీ అప్డేట్ చేయటం, సిస్టంలో అప్లోడ్ చేయాలి కదా. ఇవన్నీ వాల్యుయేషన్ చేసిన తర్వాత మీ మార్క్స్ సిస్టంలో అప్లోడ్ చేయడానికి ఇంకొక 15 డేస్ అలా పడుతుంది. అలా మొత్తం మీద మనం చూసుకుంటే ఒక 45 డేస్ ఆల్రెడీ పైన ఇచ్చాను చూడండి. 45 డేస్ అనేది ఈజీగా పడుతుంది. మీరు ఆ ఎగ్జామ్స్ రాసిన రోజు నుంచి ఎగ్జామ్స్ అయిపోయిన దగ్గర నుంచి 45 డేస్ అనేది టైం పడుతుంది. మీకు అనేది సిస్టంలోనే నెట్లో రావాలి కాబట్టి మీ మార్క్స్ అనేవి కంపల్సరీ 45 డేస్ పడుతుందమ్మా రిజల్ట్స్ రావడానికి. మీరు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన రోజు నుంచి కూడా ఒక 45 డేస్ కంప్లీట్గా తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నాకు తెలిసి చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తూ ఉంటారు, రిజల్ట్స్ ఎప్పుడా ఫస్ట్ ఇయర్ అని. ఎందుకంటే C23 కరిక్రమంలో ఫస్టే ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఇంక వాళ్ళకి ఇంతవరకు డిప్లొమా అనేది ఎగ్జామ్స్ రాస్తుంటే ఫస్ట్ ఇయరే కాబట్టి రాయటం అనేది కంపల్సరీ చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తుంటారు. సరే, వారికి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే ఓకే, నాకు తెలిసిన అప్డేట్ ప్రకారము 45 డేస్ ఈజీగా తీసుకుంటారు. అక్కడి నుంచి ఒక 20-25 డేస్ వాల్యుయేషన్ చేసిన ఒక 20 డేస్లో మరి మీ ఉన్నటువంటి వాల్యుయేషన్ చేసినటువంటి మార్క్స్ ఓకేనా సిస్టంలో అప్లోడ్ చేయడానికి పట్టిన 45 రోజులు ఎగ్జాక్ట్గా తీసుకుంటారు. సరే, కొంచెం అటు ఇటుగా లేట్ అయినా ఒక 5 డేస్ సరే యాడ్ చేసిన 5 డేస్ యాడ్ చేసినా మనకి 50 డేస్ మాత్రం పక్కాగా మనకి జరుగుతుంది.
50 డేస్. ఓకేనా? సో, కాబట్టి 50 డేస్ అంటే నాకు తెలిసి జూన్ మంత్ అయితే రిజల్ట్స్ రావు. ఓకేనా? ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇంకా జూన్ మంత్ మనకి ఇంకెన్ని రోజులుంది? నాకు తెలిసి ఒక 10 డేస్ ఉంది. 10 డేస్ వెయిట్ చేసిన తర్వాత మనకి జులై మంత్‌లో ఎగ్జాక్ట్‌గా ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? మన ఛానల్‌లో ఏదైతే చెప్తామో అదే దాని ప్రకారం కంప్లీట్‌గా వెళ్తది. దయచేసి జులై మంత్‌లో ఎగ్జాక్ట్‌గా 15థ్ లోపు ఓకేనా? 15థ్ ఆర్ 20థ్ లోపు మీకు రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? కంప్లీట్‌గా 2 వీక్స్‌లో జులై సెకండ్ వీక్‌లోనే మీకు రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఈ ఉన్నటువంటి డిప్లొమా ఎగ్జామ్స్ హోప్స్ పెట్టుకోవచ్చు అప్పుడు. బట్ జూన్ మంత్ మాత్రం హోప్స్ పెట్టుకోవడానికి లేదు. ఓకేనా? జులైలో సెకండ్ వీక్‌లో కంప్లీట్‌గా మీకు రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటది. దయచేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కంప్లీట్‌గా మనకి ఆ రిజల్ట్స్ రాగానే మన మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. రిజల్ట్స్ రాగానే కూడా మనకి ఓకేనా? మీకు వెంటనే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. సరే, రిజల్ట్స్ రాంగానే మనం తీసుకునేటువంటి ఒక సైట్ పేరు ఏంటి అంటే, ఇలా ఈ సైట్ మనం గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి గూగుల్‌లోకెళ్ళేసి ఇది గనక టైప్ చేసినట్టయితే sbtet.ap.gov.in అని చెప్పేసి టైప్ చేసినట్టయితే మన రిజల్ట్స్ అనేవి అపియర్ అవుతుంది. అక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఓకేనా? మీ హాల్ టికెట్ నెంబర్ పక్కాగా గుర్తుండాలి మీకు. హాల్ టికెట్ నెంబరు అడుగుతుంది. దాని ప్రకారం మీకు మార్క్స్ అనేవి ఇవ్వటం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇది మనకున్నటువంటిది అప్డేట్ అయితే. సో, ఇది తెలియజేయడం కోసం మీకు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తుంటారు. రిజల్ట్స్ ఈరోజే, రేపా, ఎల్లుండా అన్నట్టుగా ఎదురు చూస్తుంటారు కాబట్టి మీకు ఒక క్లారిటీ కోసం ఈ వీడియో చేయటం జరిగింది. దయచేసి ఈ జూన్ మంత్ మీరు అనేది పక్కన పెట్టేయండి. జూన్ మంత్‌లో అయితే ఎదురు చూడటానికైతే లేదు. సో, జులై మంత్‌లో అయితే మీరు వెయిట్ చేయొచ్చు. ఈజీగా జులై మంత్‌లో కంపల్సరీ మీకు రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే 100% ఉంటది. సో, కాబట్టి ఇది మనకి ఈరోజు వీడియో. ఎక్స్టర్నల్ మార్క్స్ 80 మార్క్స్‌కి మీకు ఇవ్వటం జరుగుతుంది. రిజల్ట్ ఎలా వస్తది ఏంటి అంటే, మీకు రిజల్ట్ ఈ వాల్యుయేషన్ చేసేది వాళ్ళు ఓకేనా? వాల్యుయేషన్ చేసేది 80 మార్క్స్‌కి వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఇంటర్నల్ మార్క్స్ వీళ్ళు పంపించేటువంటి ఎప్పుడో స్టేట్ బోర్డ్‌లో అప్డేట్ అయిపోద్ది. బట్ ఈ 80 మార్క్స్‌కి వాల్యుయేషన్ చేసి అప్లోడ్ చేయడానికి మీకు 45 డేస్ ఈజీగా పడుతుంది కాబట్టి దయచేసి వెయిట్ చేయండి. జులై సెకండ్ వీక్‌లో ఓకేనా? మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క రిజల్ట్స్‌ని. ఈ 80 మార్క్స్‌కి. ఓకేనా? సో, మీకు ఎగ్జామ్‌లో మీ సిస్టమ్‌లో ఎలా ఇస్తారు అంటే, ఇంటర్నల్ ఐ అని చెప్పేసి, ఎక్స్టర్నల్ ఈ అని చెప్పేసేసి ఇవ్వటం జరుగుతుంది. ఎక్స్టర్నల్‌లో 80 మార్క్స్, ఇంటర్నల్‌లో మనకి 20 మార్క్స్ అని చెప్పేసి విడివిడిగా ఇచ్చి, ఆ రెండిటిని కూడా యాడ్ చేసి కంప్లీట్‌గా 100 మార్క్స్‌కి మీకు చూపిస్తదనమాట. 100 మార్క్స్‌కి మీకు తెలియజేస్తది. ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అని చెప్పేసి గ్రేడ్ సిస్టమ్ కూడా మీకు తెలియటం జరుగుతుంది మార్క్స్‌తో పాటు. ఓకేనా? సో, ఇది మనకున్నటువంటిది అప్డేట్ అయితే. థ్యాంక్ యూ C23 కార్యక్రమం వాళ్ళు. ఓకేనా? ఓకే. ఆల్ ది బెస్ట్. మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి మీకు జులై మంత్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. జులై మంత్‌లో మంచి గుడ్ న్యూస్ చెప్పొచ్చు. మంచి మార్క్స్ వచ్చాయని చెప్పేసి. ఓకేనా? ఎగ్జామ్స్ బాగా రాశారనుకుంటున్నాను. ఎందుకంటే C23లో కరిక్యులం వాళ్ళకి ఓకేనా? మనకి CME స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో CME స్టూడెంట్స్‌కి పేపర్ డెడ్ ఈజీగా వచ్చింది. చాలా ఈజీగా ఇచ్చాడు. ఓకేనా? కాబట్టి ఎప్పుడూ అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్‌లో CME వాళ్ళకి పేపర్ టఫ్‌గా ఇచ్చేవాడు. బట్ ఈజీగా ఇచ్చాడు. సరే, వాల్యుయేషన్ కూడా గుడ్‌గానే జరిగిద్దనుకుంటున్నాం. సో, ఐ హోప్ యూ 50 డేస్ టైం అనేది తీసుకుంటది కాబట్టి దయచేసి జులై సెకండ్ వీక్‌లో మీరు రిజల్ట్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈజీగా జులై సెకండ్ వీక్‌లో మీకు రిజల్ట్స్ వస్తాయి. సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.